ఎక్కువ చేస్తున్నాను అనుకుంటున్నారేమో. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేద్దామని చేసి చాలా పనుల్లో నేను పాలు పంచుకుని చేస్తున్నా. చూద్దాం. ఏంటి ఏం చేస్తున్నావు? ఏంటి నేను బాగున్నాను కదా? నువ్వు నేను చెప్తేనే చాలా ఎగ్జైటింగ్ అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట మన ఛానల్. కాబట్టి మన ఫ్లోలో చాలా మాట్లాడేస్తున్నారండి నన్ను. ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరగబోతుంది. అది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. అసలు ఎందుకు చేస్తున్నాము అనేది కూడా నేను చెప్తాను. ఇల్లంతా హడావిడి, ఏంటి పనులు జరుగుతున్నాయి, సిద్ధుష్ణు ఛానల్లో వచ్చే వీడియోలో ఏం జరగబోతుంది అని అందరూ అనుకుంటున్నారు కదా. ఓకే, డెకరేషన్లు ఇవన్నీ చూపించా, నేనెక్కడ అని చూస్తున్నారు కదా. వెయిట్ టడాయ్, నేను వచ్చేసా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధుష్ణు. సో ఈరోజు నేనే ఎంట్రీ ఇచ్చాను. ఏదో ఇల్లంతా హడావిడిగా ఉంది, కొంచెం ఎక్కువ చేస్తున్నాను అనుకుంటున్నారేమో. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేద్దామని లేదు, ఒక మంచి శుభకార్యం జరిగేటప్పుడు జరిగే పనులని కొంచెం మీకు చూపిస్తున్నాను అనమాట. కానీ ఈ జరిగే అన్ని పనుల్లో కూడా నేను చాలా కష్టపడి నా వంతుగా నేను కృషి చేసి చాలా పనుల్లో నేను పాలు పంచుకుని ఎన్నో పనులు చేస్తూ ఉన్నాను అనమాట. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ది గ్రేట్ విష్ణు గారు మాత్రం ఏం చేస్తున్నారు అనేది అందరికీ చూపించాలి, తెలియాలి అని చెప్పి నేను కెమెరా అటు ప్యాన్ చేస్తున్నాను. మేడం ఏం చేస్తుందో చూద్దాం. ఏంటి ఏం చేస్తున్నావు? ఏంటి ఎన్ని పనులు చేశాను తెలుస్తుందా నీకు? ఐరన్ వంచాలా ఏంటి? ఇంట్రో నేను ఇచ్చాను, ఇది నా వ్లాగ్, ఇది నాది. సార్ నువ్వు దూరంగా ఉంటేనే బాగున్నావు, దగ్గరికి రాకు, మళ్ళీ నన్ను డామినేట్ చేస్తావు. అయినా డామినేట్ చేసి ఇదేం లేదు, కానీ యాజ్ యూజువల్ గా సిద్ధుయే బాగున్నాడు కాబట్టి నేనే బాగున్నాను. హారర్ ప్రాంక్ ఎఫెక్ట్ గా మర్చిపోయి అప్పుడే. హారర్ ప్రాంక్ ఎఫెక్ట్ ఇంకా ఉంటది, మీకు ఉంటది, గట్టిగా ఉంటది మీ ఇద్దరికి. అండ్ దట్టు ఏంటంటే నేను బాగున్నాను కదా. బానే ఉన్నావు. సో నీకంటే నేను ఇంకా బాగుండాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే, సరే నేను బయటకు వెళ్ళి వస్తాను. ఈ పనులన్నీ చూస్తూ ఉండు సిద్ధు, ఇప్పుడే ఒక 5 minutesలో వచ్చేస్తా. సరే వెళ్ళి కొంచెం త్వరగా వచ్చేస్తే 5 minutesలో వచ్చేస్తా. నువ్వు పనులు అన్నీ చూసుకుంటూ ఉండు. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధుష్ణు. నేను చెప్తేనే చాలా ఎగ్జైటింగ్ అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట మన ఛానల్. అతనంతా కొంచెం సోదిలాగా హలో గైస్ అలా చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం ఫ్లోలో చాలా మాట్లాడేస్తున్నారండి నన్ను. కాబట్టి మనం ఏం చేద్దాము అని అంటే, ఈ రోజు ఇప్పుడు వ్లాగ్ లో అన్నానా అన్నావు, అది రిపీట్ అయిపించావు. సో మ్యాటర్ ఏంటి అని అంటే, మా ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరగబోతుంది. అది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. అసలు ఎందుకు చేస్తున్నాము అనేది కూడా నేను చెప్తాను. సో దానికి ప్రిపరేషన్స్లో భాగంగా ఇప్పుడు నేను కొంచెం బయటకు వెళ్తున్నాను. ఆడపిల్లలందరికీ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనం అక్కడికి వెళ్ళాక చాలా విషయాలు మాట్లాడుకుందాము మనం రాబోతున్న వీడియోస్లో, వీటిల్లో అంతా కూడా. ఓకేనా? గణపతి బప్పా మోరియా. ఓకే, బాయ్, సీ యు దేర్. సో ఇంట్లో పూజ పనులు కొంచెం జరుగుతూ ఉన్నాయి. ఈ లోపు నేను ఏం చేస్తున్నాను, రేపు మనకి గెస్టులు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరి ముందు మనం తలతలా మెరవాలి అని చెప్పి నేను ఒక పార్లర్కి రావడం జరిగింది. బట్ ఇట్స్ నాట్ కంప్లీట్గా పార్లర్ అని చెప్పకూడదు, ఇట్స్ హివాగా అనమాట. హివాగాకి వచ్చేసాను. ఇక్కడ మనకి చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నాయంట. లైక్ మనము పర్మనెంట్ మేకప్ చేయించుకోవచ్చు, లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించుకోవచ్చు, అండ్ కంప్లీట్ పెడిక్యూర్, మెనిక్యూర్, ఫేషియల్స్, ఇలాగా కంప్లీట్ బాడీ పాలిషింగ్, టోనింగ్, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయన్నమాట. సో ఈరోజు నేనైతే ఏం చేయించుకుంటున్నాను అండ్ నా స్కిన్ కేర్ రొటీన్, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాను. సో నేను ఈరోజు రావడానికి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకున్నాను అనమాట. హాయ్ అండి. హాయ్ హాయ్ విష్ణుప్రియ. హాయ్ అండి. హాయ్, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు?
హివాగా చూస్తుంటే చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ ఇంట్లో ఉండి మనం రిలాక్స్ అయినట్టు ఉంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. సో నాకు కొంచెం సర్వీసెస్ కావాలి. లైక్ మా ఇంట్లో ఒక పూజ ఉంది. పర్మనెంట్ మేకప్ ఇలాగా ఏం కాకుండా కొంచెం పెడిక్యూర్, మెనిక్యూర్, సో బయట షూట్స్ వల్ల వీటి వల్ల కొంచెం టోనింగ్ ఇదంతా అంటే ఏమంటారు మెనిక్యూర్ పెడిక్యూర్ అయినా చేయించవచ్చు, లేదంటే హ్యాండ్ పాలిష్, ఫుడ్ పాలిష్ చేయడం వల్ల మనకి ఫేస్ స్కిన్ అండ్ హ్యాండ్ స్కిన్ ఒకటే కొంచెం పోతుంది కదా. సో మెయిన్ నాకు ట్యాన్ పోవాలండి. సో హోప్ ఈ వీడియో అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది అని. సో అందుకే నేను వీడియో కూడా తీసుకోవడం జరుగుతుంది మా సబ్స్క్రైబర్స్ అందరి కోసం. యా సో ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేద్దామా? యువర్ గుడ్ నేమ్? ఝాన్సీ. యువర్ ఫ్రమ్ శ్రీకాకుళం. తెలుగు అమ్మాయి. సో తెలుగు అమ్మాయి. నేను తెలుగు అమ్మాయిని. మంది తెలుగు ఛానల్. మా వాళ్ళకి హాయ్ చెప్పండి. హాయ్ కల్పన గారు. బాయిల్ చేస్తున్నారు. వెరీ రిలాక్సింగ్. లాస్ట్ టైం వచ్చినప్పుడే నేను అనుకున్నాను ఇక్కడ ఎలాంటి సర్వీస్ ఉంది ఏంటి అని మా ఆడియన్స్కి చూపించాలి అని. బట్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నీట్గా హ్యాండ్ పాలిషింగ్ చేయిస్తాను అని అన్నారు. మెనిక్యూర్, పెడిక్యూర్ అన్నీ అయిపోతాయి అని అన్నారు. బట్ మనకి ఏంటి అని అంటే కొంచెం స్కిన్ మీద కొంచెం రిమూవ్ చేయడానికి అయితే హ్యాండ్ పాలిష్ విల్ బి ద బెస్ట్ సొల్యూషన్. హ్యాండ్ పాలిష్ అండ్ కంప్లీట్ బాడీ పాలిష్ కూడా ఉంది. కంప్లీట్ బాడీ పాలిష్ కూడా మనం చేసుకోవచ్చు. ఒక ఫేషియల్ లో ఫేస్ మనం ఏవైతే స్టెప్స్ ఫాలో చేస్తామో ఎంటైర్ బాడీకి ఆ స్టెప్స్ అన్ని ఫాలో చేయడం వల్ల యూ విల్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. యూ లైక్ ఇట్. అంటే కొంచెం షైనీగా సప్పుల్ గా కనిపిస్తుంది. ఓకే. స్కిన్ చాలా బాగుంటుంది. స్కిన్ బాగుంటుంది. మీకు యాక్చువల్ గా మెనిక్యూర్ పెడిక్యూర్ ఒకే టైంలో కావాలని మీరు అడిగారు కదా. సో అందువలన వీ హ్యావ్ నాట్ ఆఫర్డ్ దిస్. ఇక్కడైతే మనకి బ్యాక్ మసాజ్, నెక్ మసాజ్ అవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ ఈ ప్లేస్ లో అయితే. ఇది ఎందుకు మీకు అని అంటే దీంతో పాటు ప్యారలల్ గా మనం చేయడం కోసం మెనిక్యూర్ వి యాక్చువల్లీ మేడ్ యూ టు సిట్ ఇన్ దిస్ ప్లేస్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తారు. పెడిక్యూర్, మెనిక్యూర్ రెండు సైమల్టేనియస్ గా చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మేకప్ కూడా చేస్తారా? బ్రైడల్ మేకప్స్ ఉంటాయి, అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. సాలన్ కి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాటితో పాటుగా క్లినికల్ ట్రీట్మెంట్స్. అండ్ పర్మనెంట్ మేకప్ గురించి చాలా మందికి కొంచెం డౌట్స్ ఉంటాయి కదా. అది సేఫేనా? ఇస్ దట్ సేఫ్ ఫర్ స్కిన్? సేఫ్, ఖచ్చితంగా సేఫ్. పర్మనెంట్ మేకప్ యూనిట్ కి సంబంధించి అంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మైక్రో బ్లేడింగ్, ఐబ్రోస్ కోసం, మైక్రో పిగ్మెంటేషన్, లిప్స్ కోసం. కొంతమందికి ఇక్కడ బాగా ఏమైనా స్కాంటీగా స్కాల్ప్ ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటిదా స్కాల్ప్ పిగ్మెంటేషన్ కూడా చేయించుకుంటారు. సేమ్ టూల్స్ తో, సేమ్ మెథడాలజీతో అలా కావాలంటే కూడా చేయించుకుంటారు. సో ఈ ట్రీట్మెంట్స్ ప్రాబబ్లీ ఒక 1 year 2 years నుంచి ఉన్నవి కావు. దే ఆర్ దేర్ సిన్స్ ఇయర్స్. బట్ ఇప్పుడు వరకు మనకి ఎలాంటి కాంప్లికేషన్ లేదు. అంటే అట్లీస్ట్ లిటరేచర్ ప్రకారం వెరీ మచ్ సేఫ్ టు గో హెడ్. ఓకే. సో నేను మానిక్యూర్ ఇదే అయిపోయిన తర్వాత మళ్ళీ పాలిషింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాం. అండ్ విల్ ట్రై టు డూ సంథింగ్ న్యూ. ఇది అయిపోయిన తర్వాత ఏం చేద్దామని మేము కూడా ఆలోచించి నా యొక్క మెడికల్ హిస్టరీ అంతా కూడా ఇచ్చి ఏం చేయించుకోవచ్చు అని ఆలోచిస్తాను. షూర్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ గో. యా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మా వాళ్ళు ఎవరైనా నన్ను ఇలా చూస్తే ఒక చోట కనీసం కాళ్ళు నుంచో పెట్టవు నువ్వు, అలాంటిది ఇంతసేపు ఎలా కూర్చున్నావు నువ్వు ఇక్కడ అని మాట్లాడతారు అనమాట మొత్తం. బట్ రిలాక్స్ అవ్వు అని అంటారు. సో రిలాక్సేషన్ అంటే ఇది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి అని అంటే నేను ఇక్కడ ఇంత రాజభోగం అనుభవిస్తున్నాను మా ఆయనకి తెలిసిపోయింది. మా ఆయన వచ్చేస్తున్నాడు పైకి. ఏం చేస్తున్నావు నువ్వు ఇంతసేపు అయినా పైకి వెళ్ళి ఇప్పుడు 5 minutesలో వస్తానని చెప్పావు అది ఇది అని చెప్పి ఇప్పుడు వచ్చేస్తాడు. నన్ను ఇలా చూసి షాక్ అయ్యి షేక్ అయ్యి ఇక్కడ కింద పడిపోతాడు. ఏంటిది 5 minutesలో వస్తాను? ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చుని? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. రాశారు మొత్తం. చిలే పిచ్చిగా చేయకు. ఇంటి దగ్గర పనులు చూసుకో, నేను 5 minutesలో వస్తాను అని చెప్పా. ఇలా అని చెప్తే నువ్వు పంపిస్తావా? పంపించవు. వాళ్ళ కరెక్ట్ టైంకి వచ్చావు. నిన్న నేను అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడే నాకు ఏమేమి సర్వీస్ కావాలో అది నేను చెప్పేసుకున్నాను.
అంటే నీకు అపాయింట్మెంట్స్ అవన్నీ తీసుకుని నన్ను బుక్ చేయడానికి తీసుకొస్తావు ఇక్కడ. నా సంగతి నీకు తెలియదు ఎలా? నిన్నెందుకు తీసుకొచ్చాను? నువ్వే వచ్చావు, ఇక్కడ పని ఉందని. సరే నాకు కూడా ఏమైనా చెప్పి మరి. నీకు దండం పెడతాను వెళ్ళరా. నీకు అవసరం లేదు, కూర్చో ఇక్కడ. నువ్వు న్యాచురల్ బ్యూటీరా, నీ కలర్ న్యాచురల్గానే ఉంటాను. న్యాచురల్ కలర్, న్యాచురల్ అంతా, న్యాచురల్ బాడీ, న్యాచురల్ ఎవ్రీథింగ్ న్యాచురల్. బయటకు వెళ్ళు. ఇంకా న్యాచురల్గా ఉన్న వాళ్ళు ఎవరు లేరు, బయటకు వెళ్ళి. నాకు ఒక అందమైన అమ్మాయితో నాకు ఏదైనా చేయించి. ఈయన ఎవరి దగ్గరికి పంపించాలి? అందమైన అమ్మాయితోనా? నేనే చెయ్యాలి. దేవుడా, ఓ మంచి దేవుడా. అసలు ఇది సరే, రోజు ఒకటే భార్యతో ఎలా? చెత్త నాకు. ముందుకు రా, కాళ్ళ దగ్గరికి రా, ఫస్ట్ కాళ్ళకి దండం పెట్టుకో. నువ్వు పొజిషన్ చెప్పి నువ్వు ఏదో చేయడానికి నాకు తెలుసు. ఓవర్ యాక్షన్ చేయకు. ప్రియా ప్లీజ్. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? కిందకి వెళ్ళి. మరి ఎందుకు రమ్మన్నావు? సరే నేను వెళ్ళిపోతే వెనకాల వస్తావు క్యాబ్లో? క్యాబ్లో వస్తా, వెళ్ళు. మీకు నిజంగా ఒక విషయం చెప్పున, మొన్న సిద్ధు భయపడిన తర్వాత నుంచి హారర్ ప్రాంక్ చేసినప్పటికీ మేము నైట్ ఒక 9:40, 10 ఆ టైంకి మేము స్టార్ట్ చేసాము ఇంట్లో. దాని తర్వాత 11 అయిపోయింది అనమాట అయ్యేటప్పటికి. ఆ రోజు నైట్ అంతా సిద్ధు అస్సలు పడుకోలేదు. సో అందుకని మా ఇంట్లో కొంచెం అలాంటివి చెయ్యొద్దని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి ఇంట్లో గణపతి హోమం అనేది చేయిస్తున్నాం అనమాట. సో మా ఇంట్లో పూజ ఎందుకు ఏంటి అనేది అందరికీ. సో కామెంట్స్లో అందరూ మాత్రం నేనంటే ఇష్టమైన వాళ్ళు ధైర్యంగా ఎలాంటి సిగ్గు లేకుండా నన్ను బావా అని పిలవచ్చు ప్లీజ్. అడుక్కుంటున్నాడు సిద్ధు, అడుక్కుంటున్నాడు. ఎందుకంటే ఇది ఒక రివెంజ్ అనమాట. కాలాలి దీనికి, మామూలుగా కాలకూడదు. బావా ఐ లవ్ యూ సంథింగ్, మీ ఇష్టం, మీ ఎలాంటి లవ్ ఎక్స్ప్రెస్ చేయండి. దానికి నేను చెప్తున్నాను ఈ వీడియోలో మాత్రం ఆ కామెంట్కి మాత్రం నేను లవ్ యూ టూ అని పెట్టిన ప్రతి అమ్మాయికి నేను కామెంట్కి నేను కింద పెడతా, దాని కింద నేను కమెంట్ పెడతా. సరే, నువ్వు లవ్ యూ టూ అని పెట్టు. చార్ట్ చేసుకున్నావు రండి, పర్లేదు, ఏం కాదు. లవ్ యూ టూ అని పెట్టు, నేను కింద. సెకండ్ వీక్లో ఎలాగే ఒక 2 days ఫ్రీగా ఉన్నాను, అదే పనిలో ఉన్నా. వీడియో రిలీజ్ అయ్యాక చూడు మారుమోగిపోద్ది. నీకు మండాలి ప్రియా, నీకు అర్థం కావట్లేదు. ఎలా వదిలికి హారర్ ప్రాంక్ చేసినప్పటి నుంచి నాకు హారర్ చూపిస్తున్నాడు ఇంట్లో. చిచ్చి అంటుకుంటున్నావు, ఇక్కడ కూర్చో, పిలుస్తా. ఎక్స్క్యూజ్ మీ కల్పన గారు. పెళ్ళైంది ఆవిడకి, అక్కను. తిను అన్నయ్య అవుతాడు నీకు, మా ఆయన. బాగైందా? ఏమంది? అంత బాగుంటే అన్నయ్య అనిపిస్తారేంటి మేడం అన్నారు ఆవిడ. అందుకని పొగరు ఎక్కువ. అంతేం బాగాలేదు, నువ్వు వాళ్ళు అలా చెప్తారు అంతే. కూర్చో, అంతేం బాగాలేదు కానీ తిను, అదే తెచ్చుకున్నావు కదా, తిను. ఇప్పుడు మనం లేజర్ ట్రీట్మెంట్ అనుకుంటున్నాం కాబట్టి అది క్లినికల్ ట్రీట్మెంట్ కదా. సో ఒక్కసారి మనం డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుందాము. బ్లడ్ తీస్తారు? లేదు లేదు లేదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఓరల్ కన్సల్టేషన్. ఒకసారి మీరు మెడికల్ హిస్టరీ తీసుకుంటారు. ఇఫ్ షీ సేస్ yes, then we can proceed with the session also. అవునా? లేకపోతే లేదు అంట. లేదు, జస్ట్ నార్మల్గా ఒకసారి ట్రై చేద్దామని. బట్ పెయిన్ ఏమి ఉండదు కదా? ఏమి ఉండదు, కంప్లీట్లీ పెయిన్లెస్. బట్ ఒకసారి మనం డాక్టర్తో మాట్లాడి విల్ టేక్ అప్ ద కన్సల్ట్ యాజ్ వెల్. So today you've come in for unwanted hair. Unwanted hair and some laser hair reduction. Laser hair reduction basically. So do you have any idea about laser hair reduction? How many number of sessions are required? Anything? I have some, there are 6 sessions. Yeah, so it can vary from 6 to 10 sessions also. It depends upon the type of hair you have. If the hair type like is very thick, then we might need more number of sessions. It also depends upon your skin type. Okay. So there are a number of factors that help us in deciding whether we need to go in for less or more number of sessions, of course, and how your skin is reacting to it, how the hair growth reduction is. Okay, so we'll just walk through a little bit of history. Yes. Any medical issues you have? No, any medical treatments you're taking? No, till now I don't have any medical issues. That's very good. Any issues related to gynec? Any issues, anything? No, nothing. All is okay. Yes, everything is fine. No other issues. Yeah. Okay, so it's a very fairly comfortable procedure. It's not painful at all. It's a very painless procedure only. It depending upon the area which is to be covered, the time also it varies. I want this only on my hands. Only on my hands. If I'm okay with it, I can go for legs and yes. Areas. It's safe to take in any areas of the body. It's completely safe to take. But my skin is very dry. Is that okay for laser? It's completely fine. But it seems okay.
doesn't seem too dry. Too dry. So we'll take care that the person who's doing the laser, they'll set the energies, the parameters are set in a certain way that it doesn't irritate the skin. Okay. Any other questions you would like to Any ask? rashes or something So after generally, laser treatment? rashes will not happen. Sometimes there will be a little bit of mild redness and a little bit of swelling bit of might swelling. happen. That's very normal. So we'll give you some soothing creams post sessions. You can take it. Sun protection is very important. Yeah, you need to protect your exactly. skin from the sun. Nowadays, That's very important because at that particular time the skin is also in a very sensitive phase. Okay. So the sun can aggravate or irritate the skin. So that needs Is to be that taken. safe for facial hair? It's completely safe. You can Completely take it. Completely safe. I myself have taken full body lasers, so it's completely safe. థ్యాంక్ యూ. సో డాక్టర్ గారు ఏం చెప్తున్నారు మనకి అని అంటే లేజర్ ట్రీట్మెంట్కి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, చాలా సేఫ్గా సెక్యూర్డ్గా చేస్తారు అంట. సో మనకి ముందుగా ఎలాంటి మెడికల్ హిస్టరీ ఇవన్నీ కూడా చూసుకుని కానీ లేజర్ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వట్లేదు. సో ఇది మనందరికీ కూడా చాలా మంచి విషయం అనమాట. ఎక్కడికైనా వెళ్తే ఓకే వచ్చేసేయండి చేసేద్దామని అంటారు, బట్ ఇక్కడ అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుని చేస్తున్నారు అనమాట. సో వెరీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ నైస్ టాకింగ్. Thank you for coming in here today. థ్యాంక్ యూ. రిలాక్స్ అయ్యావా? ఇంట్లో పనులు చూసుకో అంటే మొత్తం తాగేసా. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. అయిపోయిందా? ఇంకా 15 minutes ఉందా? మసాజ్ అయిందా? అయింది, ఎక్కువ అవుతుందని కట్టేసా. మంచి పని చేసాం. మా సిద్ధుకి ఇంకా 15 minutes టైం పడుతుంది. సో ఎప్పుడు నేను హివాగాకి వచ్చినా కూడా ఓన్లీ నాకు కొన్ని ప్లేసెస్ మాత్రమే తెలుసు, బట్ ఎప్పుడు మీరు చెప్తారు ఇక్కడ 40 rooms ఉన్నాయి, 50 rooms ఉన్నాయని. ఇవన్నీ యాక్చువల్గా కన్సల్టేషన్ రూమ్స్ అండి. కన్సల్టేషన్. సో ఎవరికి ఓకే ఏమైనా కన్సర్న్స్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి కన్సల్టేషన్ తీసుకోవడానికి స్కిన్ కన్సల్టేషన్ రూమ్స్ ఇవి. ఓకే. ఇటువైపు అన్ని ఫేషియల్ రూమ్స్. ఓ సో యూజువల్గా వాళ్ళకి ఏమైనా ప్రొసీజర్స్ కావాలంటే ఇక్కడే మనం చేస్తాము. ఇక్కడికి వెళ్తే మనకి ఓటీ ఉంది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇది ఒక చిన్న సైజ్ హాస్పిటల్లో ఉంది నాకు మొత్తం అంతా. హెచ్డి కానీ లేకపోతే పర్మనెంట్ మైక్రోబ్లేడింగ్ ఇట్లాంటివి ఏమైనా కావాలంటే లోపల చేస్తూ ఉంటాం. ఓకే. సో యూజువల్గా సెటప్ ఇట్లా ఉంటుంది అనమాట ఈ లోపల. ఇవన్నీ కూడా ఫేషియల్ రూమ్స్. స్పెషల్గా ఈ విఐపి రూమ్స్లో ఏంటంటే నాకు బయట అంత ఓపెన్గా తీసుకోవడం ఇష్టం లేదు, నాకు కొంచెం ప్రైవసీ కావాలి. మాక్సిమం మనం 1 or 2 members ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పెడతారు. అలా నాకు ప్రైవసీ కావాలని అనుకున్న వాళ్ళకి ఇక్కడే మనకి అన్ని సర్వీసెస్ కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనకి పెడిక్యూర్ ఇక్కడ యూ హ్యావ్ అ హెయిర్ వాష్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, బాడీ పాలిషింగ్, బాడీ స్క్రబ్స్, బాడీ రిచువల్స్ కూడా చేయొచ్చు. ఈ ప్లేస్కి వెళ్ళి షవర్ చేసేసుకోవచ్చు. అన్నీ ఒక రూమ్లో ఫినిష్ చేసుకొని యూ కెన్ డెఫినెట్లీ గెట్ అట్లా అనమాట. నైస్. ఇవన్నీ మళ్ళీ ఫేషియల్ రూమ్స్, స్కిన్ రూమ్స్ ఉంటాయి. అండ్ మనకి అకాడమీ కూడా ఉంది. అంటే న్యూగా జాయిన్ అవ్వాలి, ఈ ప్రొఫెషన్లో వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉండడానికి వీ హ్యావ్ కమ్ అప్ విత్ అన్ అకాడమీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే టెక్నికల్ రూమ్స్ అనమాట. యూజ్ చేసే ప్రతిదీ కూడా చాలా క్లీన్గా హైజీన్గా ఉండాలని స్టెరిలైజర్స్ యూజ్ చేస్తాం. ఓకే. అండ్ ఇవన్నీ హైడ్రామెడీ ఫేషియల్స్ యూజ్ చేసేవి అట్లా అనమాట. సో ఎవ్రీ క్యాబిన్ విల్ హ్యావ్ దిస్ ఎక్విప్మెంట్. ప్రతి ఎక్విప్మెంట్ ప్రతి క్యాబిన్లోనూ ఉంటుంది. అండ్ బ్రైడల్ మేకప్స్ అవి చేసుకోవడానికి ఈ ప్లేస్ యూజ్ చేస్తాం. ఓకే. అండ్ మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అకాడమీని విజయవాడలో స్టార్ట్ చేశారు. బట్ ఇండివిజువల్గా నేను అంత దూరం వెళ్ళలేనండి, హైదరాబాద్ కదా ఇక్కడే ఉంటాను అన్న వాళ్ళకి కూడా అకాడమీ రూమ్ ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆల్ వెరైటీ ఆఫ్ కోర్సెస్, డిప్లొమాస్, అడ్వాన్స్డ్ డిప్లొమాస్ అన్ని ఇస్తాం మనం. అండ్ ఎఫిలియేషన్స్ కూడా ఇంటర్నేషనల్ ఎఫిలియేషన్స్ తోటి మనకి టైఅప్స్ ఉన్నాయి. సో వన్స్ దే ఆర్ డన్ విత్ దేర్ కోర్స్ దే కెన్ డెఫినెట్లీ టేక్ అప్ ద ప్రాపర్ సర్టిఫికేషన్స్ ఆల్సో. బాడీ బాత్రూమ్స్, బాడీ రిచువల్ రూమ్స్ అన్నీ ఉంటాయి. చాలా చాలా బాగుంది. చాలా ఈచ్ ఆఫ్ లేజర్స్ ఉంటాయి. ప్రస్తుతం మనకి పీపుల్ ఆర్ దేర్ విత్ ద ట్రీట్మెంట్స్. ఓకే. ఇవన్నీ ఎట్లా ఆల్మోస్ట్ MNRF ట్రీట్మెంట్ చేసేవి వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఆల్మోస్ట్ లైక్ 36 to 40 lakhs వరకు ఉండే ఎక్విప్మెంట్ అనమాట. చాలా మంచి టెక్నాలజీ తోటి మనం కనుక తీసుకుంటే విల్ హ్యావ్
బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ అనే ఒక థాట్ తోటి నో మ్యాటర్ హౌ మచ్ ఎక్స్పెన్సివ్ ఇట్ ఇస్ స్టిల్ వి ఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఇన్ పర్చేసింగ్ అట్లా. అండ్ నేను కూడా విన్నాను మన హైదరాబాద్లోనే కదా మన ఇండియాలోనే మంచి ఒక బ్యూటీ సలూన్ ఉంది అండ్ అన్నిటికి సంబంధించి ఉంది అంటే హివాగా ఈజ్ ద బెస్ట్ అని చాలాసార్లు విన్నాను. బట్ నాకు నచ్చిన విషయం ఏంటి అంటే ఇంత ఎక్విప్మెంట్ ఇలాంటివి పెట్టుకుని కూడా మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చేటట్టు అఫోర్డబుల్ రేంజెస్లో కూడా అన్ని ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ వాళ్ళ కన్సర్న్కి తగ్గట్టే చేస్తున్నారు కానీ డబ్బులు వచ్చేస్తుందని ఏది పడితే అది చేయట్లేదు. అది నాకు బాగా అనిపించింది. అండ్ నేను ఇంకొకటి కూడా అడగాలనుకున్నాను. మన అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా మంది ఈ ఫిల్లర్స్ ఇలాంటివి అన్నీ చేయించుకుంటూ ఉన్నారు కదా సమ్ ఫైన్ లైన్స్కి వీటికి. సో ఈ నెక్ లైన్స్ వీటికి మనం ఏమైనా చేయించుకోవచ్చా? యాంటీ ఏజింగ్ రిలేటెడ్గా యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ వీ హ్యావ్ గాట్ వాస్ట్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే. సో ఆ ట్రీట్మెంట్స్లో పర్సన్ స్పెసిఫిక్గా సో ఇప్పుడు నా ఏజ్ మేబీ అరౌండ్ 30-32 అట్లా ఉన్నాయి. తనకి ఇంటెన్సివ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు. బట్ వాళ్ళకి ఏంటంటే ప్రికాషనరీగా ప్రెడిక్టివ్ అంటే ముందుగా రాకుండా ఉండేలాగా మనం చూస్తే చాలు. కొంతమందికి ఆల్రెడీ బోర్న్ అవుట్ అయిపోతాయి అంటే అరౌండ్ 45-50 ఇయర్స్ వచ్చినప్పటికి కొంచెం. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎగ్జాక్ట్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఒక 60 ఇయర్స్ అబవ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి అవసరమైనవి అట్లా ఏజ్ని బేస్ చేసుకుని స్కిన్ టైప్ని బేస్ చేసుకుని మీరు సపోజ్ టు టెల్. అండ్ ఇందాక మీరు అడిగినట్టుగా ఫేస్ ఒక్కదానికైనా ఈవెన్ నెక్ ఫోర్ హెడ్ లైన్స్ వాటికి కూడా బొటాక్స్ ఫిల్లర్స్ అనేది చాలా రెగ్యులర్ గా యూజ్ చేసే ట్రీట్మెంట్స్. వాటితో పాటు ఇంకా ఎడిషనల్గా ఏజ్ డిఫైయింగ్ కాంప్లెక్స్ అని థ్రెడ్ లిఫ్ట్స్ అని చెప్పేసి చాలా వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ మనకు ఆ కన్సర్న్ ఉందనంటే ప్రాపర్గా డొమాట్ తోటి కన్సల్టేషన్ కంప్లీట్ చేసుకుని వీ కెన్ డెఫినెట్లీ మూవ్ ఆన్ విత్ ద ట్రీట్మెంట్. యూ ఆస్క్ మీ రైట్లీ ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ 12th, 13th, 14th probably coming month 12th, 13th and 14th 3 days we have got a big event on బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ అన్నమాట. ఓకే. సో ఇన్ కేస్ ఒకవేళ మీకు వీలవుతుందంటే మీ వ్యూవర్స్ కూడా ఒకసారి చెప్తే ఇట్ విల్ బి వెరీ మచ్ ఇన్ఫర్మేటివ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ మంత్ 12th, 13th and 14th April 3 days. massive discount offers ఇస్తున్నాము. జస్ట్ టు మేక్ ష్యూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఓకే టు ప్రాబ్లీ టేక్ అప్. నాకు కొంచెం స్కిన్ బాగాలేదు నేను తీసుకుంటే బాగుండేది అని అందరూ అనుకుంటాం. బాగుంటాలి అని ఎవరు అనుకోము. సో దానికి రిలేటెడ్ గా చాలా మంచి అఫోర్డబుల్ రీజనబుల్ కాస్ట్ తోటి నేను ఇక్కడ నిజంగా ఇప్పుడు హివాగా వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ విఐపి లాగా అనిపిస్తుంది, చాలా లగ్జరీస్ గా ఉంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ చాలా మంది ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు నేను చూస్తూ ఉన్నాను. బట్ మనం వాళ్ళ ప్రైవసీకి మనం షూట్ చేసి చూపించలేం. కానీ చాలా మంది ఓన్లీ సెలబ్రిటీస్కి మాత్రమే కాదు, నార్మల్గా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఐటీలో చేసే వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సంథింగ్ ఎవరైనా సరే కూడా కొంచెం మ్యారేజెస్ కానీ ఈవెంట్స్కి కానీ ఇలాంటి వాళ్ళందరూ చాలా సింపుల్గా వచ్చి ఏది కావాలంటే అది చక్కగా చేయించుకుంటున్నారు. నాకు అది చూసినప్పుడు కూడా చాలా వండర్గా అనిపిస్తుంది. నేను మామూలుగా అనుకుంటా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇంత పెద్ద పెడతారు, నిజంగా వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుందా, వస్తారా అని. బట్ ఇక్కడ చూసిన తర్వాత నాకు బాగా అనిపించింది. అందరూ రావటం కానీ అండ్ లేడీస్ ఎంప్లాయీస్ కూడా బాగా చేయటము ఇది అంతా కూడా బాగుంది. సో మన వ్యూవర్స్ అందరికీ కూడా ద బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే April 12, 13, 14 చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ జరుగుతుందంటే అబౌట్ బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ కి సంబంధించి. సో చాలా వరకు మంచి మంచి ఆఫర్స్ అండ్ మాసివ్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఎవ్రీబడీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో మంచి డిస్కౌంట్స్ ఆఫర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయంట. సో డెఫినెట్గా విజిట్ చేసేసేయండి మన హివాగా హైదరాబాద్లోనే నియర్ గచ్చిబౌలి దగ్గర అనమాట. నేనైతే రెగ్యులర్గా వచ్చేది ఇదే మ్యాక్సిమం. సో చిన్న చిన్న వాటికి వీటికి అని అంతా అనుకుంటూ ఉంటారు కానీ సో ఒక్కసారి వచ్చి ఇక్కడ మన బాడీకి సంబంధించి అండ్ మన స్కిన్కి సంబంధించి ట్రీట్మెంట్స్ తీసుకోవడం చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మామూలుగానే అందంగా ఉంటాం, దీనివల్ల ఇంకా అందాన్ని ఇంకా కంటిన్యూ అందాన్ని ఇంకా బెటర్గా తీసుకోవడం అండ్ ఇంకొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉండడం కోసం హివాగా అనమాట. సో థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ సర్వీస్ నాకు బాగా నచ్చింది. అండ్ మా ఆయన అయితే ఇంకా ఆ అద్దం దగ్గర నుంచి ఆ మసాజ్ దగ్గర నుంచి రావట్లేదు. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ డెఫినెట్లీ ఐ విల్ మీట్ యూ ఆన్ 12, 13, 15. థ్యాంక్ యూ. పదే వెళ్దాం, ఇంకా చాలా టైం అయింది. ఇంట్లో పూజ పనులు ఏం లేవనుకున్నావా? అర్ధరాత్రి నైట్ 3ంటికి ఎర్లీ మార్నింగ్ పూజ అండి, మధ్యాహ్నం 3ంటికి వచ్చి ఇక్కడికి కూర్చున్నాడు. ఇంట్లో ఆ డెకరేషన్ పనులు ఇవన్నీ కూడా చూసుకోవాల్సింది, చాలా పని ఉంది, ఇంకా బయలుదేరదాం. సో అయితే మీరు చూసారు కదా, సిద్ధు చెప్పినట్టుగా మీరు అందరూ కూడా ఐ లవ్ యూ అన్నయ్య అని మెసేజ్ చేసేయండి. దానికి సిద్ధు కమెంట్ ఇస్తాడు ఐ లవ్ యూ టు చెల్లమ్మా అని.
నేను సీరియస్ గా చెప్తున్నా. నువ్వు సీరియస్ గా చెప్పావంటే అసలు సీరియస్ గా ఎలాంటి చెప్తున్నా. భయం లేదు, అలాంటి ఇది లేదు. ఐ లవ్ యూ బావా అని పెట్టండి, ఐ లవ్ యూ టూ అని నేను మెసేజ్ చేస్తాను. 100% నేను ప్రతి ఒక్కరికి నేను కామెంట్ కి ఆ కమెంట్ స్క్రీన్ షాట్స్ చేసేసి నాకు పంపించి ఇదిగో మీ ఆయన నాకు పెట్టాడు అని చెప్పి. మాట్లాడుతున్నప్పుడు తను ఓవర్లాప్ చేయడం అది ప్రతి వీడియోలో కామన్. ఇప్పటి నుంచి ఇంకా అది అలా జరగదు. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి ఐ లవ్ యూ బావా అని. నేను ఐ లవ్ యూ వాళ్ళకి ప్రేమగా చెప్పలేదు. నువ్వు ఎందుకు వాళ్ళని బెదిరిస్తున్నావు పెట్టండి అని అడుక్కుంటున్నాడు ఇప్పుడు. బాయ్. అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వ్లాగ్స్ కోసం. దాని తర్వాత ప్రాంక్స్ అయితే ఇంకా నేను ఎప్పుడు చేయట్లేదు, నాకు బాగా కోటింగ్ పడింది అనమాట. సమస్య లేదు, చెప్పు తెగిపోయి ప్రాంక్ దగ్గరలోనే ఉంది. చెప్పులతో చేస్తావు అయితే హింట్ దొరికింది మనకి. సో ఓకే బాయ్ ఎవ్రీవన్, బాయ్ టాటా.